పోలింగ్ జరుగుతోంది. అట్లాగే ఉదయం నుంచి మా కరెస్పాండెంట్స్ లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు మా కరెస్పాండెంట్స్ కొంతమంది లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ఇక్కడ మనం చూడొచ్చు, దీంట్లో మనం చూస్తున్నాం ఇక్కడ గుంటూరు నుంచి కవిత అందుబాటులో ఉన్నారు, అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి. అట్లాగే వైజాగ్ నుంచి కూడా సతీష్ అందుబాటులో ఉన్నారు. ఇటు తిరుపతి నుంచి దినేష్, అట్లాగే వరంగల్ నుంచి ఇక్కడ రంగనాథ్, అట్లాగే వైజాగ్ ఇక్కడ విజయవాడ నుంచి పూర్ణ కూడా మైలవరం నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా కవితతో స్టార్ట్ చేద్దాం. కవిత, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? ఇంకా ఉదయం నుంచి కూడా మీ వెనకాల చూస్తున్నాం, అక్కడ ఏదైతే ఓటర్లు బారులు తీరి అట్లాగే ఉన్నారు, ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటున్నారు వాళ్ళు? ఎస్ పవన్, ప్రస్తుతం మనం ఉన్నాము నరసరావుపేట నియోజకవర్గం రామిరెడ్డిపేటలో. ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ గా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. ఒకవైపు మండిపోతున్నటువంటి ఎండలు 41 డిగ్రీల సెల్సియస్ కనిపిస్తోంది. ఉదయాన్నే 7 గంటలకి ప్రారంభం అవ్వాల్సినటువంటి పోలింగ్ 11 o'clock కి స్టార్ట్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఉదయం 6 గంటలకే వచ్చి లైన్ లో నిలబడ్డటువంటి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చినటువంటి వీళ్ళకి కనీసం ఒక టెంట్ కూడా లేని పరిస్థితి. పొద్దున్నే 6 గంటలకి వచ్చి ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఓటుని వినియోగించుకోకపోయినప్పటికీ కూడా లైన్ లో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు? మేము 8ంటికి వచ్చామండి. ఇంతవరకు రాలా. అసలు దగ్గరికి అయ్యేంత చెడిపోయినాయి అంటున్నారు, మళ్ళీ యువతలకు బొమ్మంటున్నారు, మళ్ళీ అవతలకు బొమ్మన్నారు. ఇంతవరకు లేదు మాకు. ఏమంటున్నారు? మీరు వెళ్ళి మాట్లాడితే ఏమన్నారు? చెడిపోయినాయి మళ్ళీ బాగు చేపిస్తున్నాం అన్నారు. ఇంకంతే, ఇంకేం లేదు. మరి ఇక్కడ ఎండ ఉంది, ఇంతసేపు ఉంది, పొద్దున వచ్చారు, ఇప్పుడు 11:30 అయింది. ఒక టెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవండి. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరండి. ఇంకింతే మా పరిస్థితి. వేసి పోదామని ఉండాము. ఇంత మరి ఎందుకు కోపం రావట్లేదు? ఆయననే ఎందుకు ఓటేయాలనేది ఎందుకు అనుకుంటున్నారు? మరి మేము బాధ్యత, అది ఓటేసే బాధ్యత మాది. అందుకని మేము నిలబడ్డాం. ఎండ అయినా సరే మా వాళ్ళు అందరు నిలబడ్డారు ఇక్కడే, అంతే. ఎంతసేపు అడగలేక కాదండి. ఇప్పుడు 10 మంది, ఇప్పుడు 4 అడిగామంటే ఇంకో 4 వస్తారు. గోలగోలుగా ఉంటది కదా. ఒక మనిషి 2 మనుషులు అడిగిన లెక్క వేరుగుంటది కదా. అందువల్ల ఎవరికి వాళ్ళు ఊరుకున్నాము. అయినా పర్లేదు, ఎంత ఎండ అయినా పర్లేదు, ఎంత లేట్ అయినా పర్లేదు, పైన టెంట్ లేదు, అయినా ఉండి ఓటేయాలి. ఓటు కోసమే కదండి మరి ఉంది, న్యాయం చేయడానికే కదా. ఇప్పుడు మేము 2 అడిగామంటే ఇంకొక 2 అడుగుతారు. అలా మళ్ళీ ఇద్దరికి 4 తోడైతే మళ్ళీ గొడవగా ఉంటుంది. గొడవ కాకుండా సైలెంట్ గా అవ్వాలనే కదా. అయితే మీరు పొద్దున్న నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, నీడ లేదు, ఎండ మండిపోతుంది. మరి మీరు అడగలేదా? అక్కడ లోపల ఈవీఎంలు పాడైపోయి ఉన్నాయి, కనీసం మాకు ఇక్కడ టెంట్ కూడా వేయలేదని అడగలేదా? ఎవరు లేరండి అడగడానికి. మీరు నిలబడ్డారు కదా, మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా. మాతో పాటు మీరు ఉన్నారు కదా. మీరు అందుకే చూపిస్తున్నాం కదా, లైవ్ లో మేము చూపిస్తున్నాం కదా. ఇప్పుడు మీరు మేము ఉంచున్నాం కాబట్టి సమానంగానే ఉన్నాం. మీరు అడగాలి మాతో పాటు. మరి ఇంకంతకన్నా మాకు తెలియదు మాట్లాడుతూ. సో పవన్, ఇక్కడ మీరు చూస్తున్నారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని మేము ఓటు హక్కు కాదు, అది మా బాధ్యతగా నిలబడి ఉన్నాము. ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి నిలబడి ఉన్నప్పటికీ కనీసం మాకు ఇక్కడ ఎండలో ఉన్నటువంటి పరిస్థితి. అండ్ ఇక్కడ మనం ఇంకొక బూత్ దగ్గర ఉన్నాం. 136, 145 బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్ మీరు? 8 to 8:30. ఏమైంది? ఏం చెప్తున్నారు? ఎందుకని పని చేయట్లేదు? Two EVMs are working. One is not working. They tried for 2 EVMs. Now they arranged third EVM. Just now polling started. సో యూజువల్ గా అయితే ఇప్పుడు 11:30, 12 అవుతుందంటేనే ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైంది అని లెక్కలు చూసుకునేటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ చూస్తే మాక్సిమం ఒక 3 digits కూడా పోల్ అయినటువంటి ఓట్లు నమోదవని పరిస్థితి. 100 లోపే ఇప్పటిదాకా ఉన్నటువంటి 2 పోలింగ్ బూత్లకి సంబంధించి. సో ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము 10కి వచ్చాం మేడం. ఇప్పటి వరకు అంటే 3 పోయినాయి అన్నారు. ఇప్పుడు 3rd one నడుస్తుంది. ఇప్పటి వరకు చూస్తే ఒక 10 members కూడా వచ్చినట్టు మాకు కనిపించలా. చూస్తేనే మెండ, ఇదేం సెకండ్ లైన్. ఇలా మేము ఎక్కువసేపు నిలబడ్డాం అనుకోండి, మాకు మాటలు పెరుగుతాయి. మాటలు పెరగడం వల్ల పార్టీల గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వాలంటే ఇదే కదా కారణం, అవునా కదా? సజావుగా సాఫీగా అయిపోవాల్సినటువంటి తరుణం. అండ్ పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అమ్మ, మీరెన్ని గంటలకు వచ్చారు? ఎందుకని ఇంత కష్టపడి ఎండలో కూడా ఇంతమంది చెప్తున్నారు పొద్దున మేము 7ంటికి వచ్చాం, 8ంటికి వచ్చామని కూడా, అయినా ఎందుకని ఓటేయాలి మీరు? వెయ్యాలి, ఓటు వేయాల్సిన హక్కు కదా, అందుకని వెయ్యాలని వచ్చాము. టైం ఎంతైనా వేసి వెళ్తాం. ఎంతైనా పర్లేదా? అప్పటిదాకా ఎదురు చూస్తారు ఓపిక్గా? ఎదురు చూస్తాము, వేసినాకనే వెళ్తాం. తినొచ్చారా మరి మీరేమన్నా? టిఫిన్ చేసి వచ్చామండి. భోజనం చేయాలి, వెళ్ళి ఓటేసి భోజనం చేయాలి వెళ్ళి. మీరేదో చెప్తున్నారు?
ఇండియన్ డెమోక్రసీలో ఓట్ అనేది జన్మ ఎందుకు వచ్చారని మీరు ప్రశ్న వేశారు. దట్ ఈస్ నాట్ క్వశ్చన్. మీరు అలాంటి ప్రశ్నలు పబ్లిక్ ని వేయకూడదు. ఇంత ఎండలో ఎందుకని ఇంతసేపు ఎదురు చూస్తున్నాడు? 11:30, 12 అవుతోంది. మీరు వెళ్ళి అడగొచ్చు కదా, అడగకుండానే లోపల అడగడానికి లేదా? ఇప్పటికి ఈవీఎంలు పాడైపోయాయని వర్కింగ్ ఇన్ డ్యూటీ